నమస్తే, నేను మీ సతీష్. యాక్షన్లోకి ఏపీ సిఐడి విజయసాయిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. ఏదైతే దేశ చరిత్రలోనే కని విని ఎరుగనటువంటి ఘటన, రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక వ్యాపారవేత్త దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఏదైతే గనక ఒక పోర్ట్లో అలాగే ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో కూడా ఉన్నటువంటి వాటాల్ని బలవంతంగా ఆ వ్యాపారవేత్త పీక మీద కత్తి పెట్టి మరీ వాళ్ళకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఆ వాటాలన్నీ మాకు రాసిచ్చేయాలి, రాసి ఇవ్వకపోతే కేసులు పెట్టి జైలుకు పంపుతాం, నిన్నొక్కడనే కాదు మీ కుటుంబం మొత్తాన్ని కూడా కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులకి పాల్పడినటువంటి ఘటన. అదే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే గనక ఆ కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి వాటాలు అలాగే ఎస్సీజెడ్లో ఉన్నటువంటి వాటాలని కూడా బలవంతంగా రాయించుకున్నారు అంటూ కేవీ రావు, కర్ణాట వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యాపారవేత్త ఏదైతే ఏపీ సిఐడి అధికారులకి ఫిర్యాదు చేశారో, మరి దానిపైన ఏపీ సిఐడి అధికారులు ఇప్పటికే విచారణని కూడా ప్రారంభించారు. అది ఆ ఘటన ఉదంతం అనేటువంటిది కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మరి దేనికి ఏ రకంగా ఆ పోర్ట్లో ఉన్నటువంటి వాటాలు ఎస్సీజెడ్లో ఉన్నటువంటి వాటాలు రాయించుకున్నారు, ఏ రకంగా బలవంత పెట్టారు అనేటువంటిది నేను నిన్న చేసినటువంటి వీడియోలో కూడా దాని గురించి క్లుప్తంగా ఆ ఎఫ్ఐఆర్ కాపీతో పాటుగా విశ్లేషించడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ ఆ చర్చలోకి వెళ్లకుండా ఇప్పటికే ఏదైతే గనక ఆ ఫిర్యాదులో ఎవరెవరిని కూడా కర్ణాట వెంకటేశ్వరరావు గారు ఎవరిపైన ఫిర్యాదు చేశారు, మరి ఏపీ సిఐడి పోలీసులు కూడా ఎవరిపైన కేసు నమోదు చేశారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ప్రధానంగా విజయసాయిరెడ్డి అలాగే ఆయన అల్లుడి సోదరుడు అరబిందో డైరెక్టర్ అయినటువంటి శరత్ చంద్రారెడ్డి, వీళ్ళిద్దరితో పాటుగా వైవి సుబ్బారెడ్డి తనయుడు వై విక్రాంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురి పైన కూడా ఏదైతే ఇప్పటికే ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి ఆ 41.12% వాటాలు అలాగే ఎస్సీజెడ్లో ఉన్నటువంటి 48.74% వాటాలు, కేవీ రావు గారికి ఉన్నటువంటి వాటాలు, అది కూడా 3,600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల్ని చాలా చౌకగా, అత్యంత చౌకగా, అసలు ఎక్కడా కూడా ఇంత దుర్మార్గమైన చర్య ఉంటుందా అని భావించేలాగా 494 కోట్ల రూపాయలకి అలాగే 12 కోట్లు, దాదాపు 506 కోట్ల రూపాయలకి కాజేసినటువంటి ఘటన ఇది. మరి అంత అన్యాయం జరిగిన తర్వాత ఆనాడైతే గనక రాజకీయ అధికారం మొత్తాన్ని అడ్డం పెట్టి ఎక్కడ ఆయన నోరు కూడా విప్పనీయనటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తనకు జరిగినటువంటి అన్యాయం పైన కేవీ రావు గారు ఏపీ సిఐడి పోలీసులను ఆశ్రయించి ఈ రకంగా నన్ను బెదిరించారు, విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి ఏదైతే గనక పోర్టు వ్యవహారంలో మాట్లాడేది ఉంది అంటూ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డిని కలవాలి అని చెప్పి అక్కడే తన అల్లుడి సోదరుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి కూడా ఉండటం, మరి వెళ్ళినటువంటి సందర్భంలో నన్ను ఏ రకంగా బెదిరించి నా దగ్గర ఉన్నటువంటి ఆ వాటాల్ని అరబిందో ఏదైతే కనుక ఆ సంస్థ ఉందో వాళ్ళకి బదిలీ చేయాలి అని చెప్పేసి బలవంతంగా అగ్రిమెంట్ చేయించుకున్నారో, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలవడం, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా నాకు జరిగింది అన్యాయం అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే కేవీ రావు గారిని కనీసం నోరు కూడా మెదపనీయకుండా జగన్మోహన్ రెడ్డి కూడా విక్రాంత్ రెడ్డి చెప్పి ఫైనల్, ఆ డైరెక్షన్లోనే మీరు వెళ్ళండి అంటూ ఆయన కూడా వ్యవహరించినటువంటి తీరు, ఇదంతా కూడా పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ పోర్ట్ని లాక్కున్నారు, ఈ పోర్ట్లో ఉన్నటువంటి వాటాలు లాక్కున్నారు అంటే దానిపైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక మాఫియా కొనసాగుతూ ఉందో, ఆ మాఫియా కొనసాగాలి అంటే అడ్డంకులన్నీ వైదొలగాలి. మరి అడ్డంకులు వైదొలగాలి అంటే ఆ పోర్టు మొత్తం మన ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే. మరి ఏమిటి ఆ మాఫియా అంటే అందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో సంచలనంగా మారినటువంటి రేషన్ బియ్యం మాఫియా అనేటువంటిది. పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ పోర్టుకు వెళ్ళారు. అక్కడ మరి ఆ బియ్యాన్ని తనిఖీ చేయడం కావచ్చు, లేదంటే ఆయన స్టెల్లా షిప్లోకి వెళ్దాము అంటే ఎక్కడ అనుమతించినటువంటి పరిస్థితులు కూడా. కారణం ఏమిటి అంటే కాకినాడలో ఉన్నటువంటి ఆ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం 43.54 పైసలకి ఏదైతే కనుక బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకి ఉచితంగా రేషన్ రూపంలో సబ్సిడీలో ఇస్తున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో పేదవాళ్ళ ఆకలి తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వాలు ఆ బియ్యాలని సరఫరా చేస్తూ ఉంటే
ఒక మాఫియా ఏర్పడి, ఒక మాఫియాగా కొంతమంది వ్యక్తులు ఏర్పడి ఆ బియ్యాన్ని లబ్ధిదారుల దగ్గర నుంచి 5 రూపాయలకి 10 రూపాయలకి వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ఆ బియ్యాన్ని కూడా తీసుకుని దాన్ని మళ్ళీ వాళ్ళ సొంత మిల్లుల్లో లేదంటే కనుక వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి మిల్లుల్లో పాలిష్ చేసి ఆ బియ్యాన్ని మళ్ళీ అక్రమ మార్గంలో అక్రమంగా విదేశాలకి, అది కూడా ఎక్కడ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకి తరలించేసి అక్కడ 70 రూపాయలకి 80 రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి వైనం. ఇదంతా కూడా ఒక మాఫియాలా నడుస్తూ ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేరుగా రంగంలోకి దిగారు. ఆయన కంటే ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి దాదాపు కొన్ని వేల టన్నులు 54,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆయన తనిఖీ చేసి సీజ్ చేయిస్తే ఏదైతే ఆ నిల్వ ఉంచినటువంటి రేషన్ బియ్యం ఉందో, మరి ఎవరైతే అది అక్కడ నిల్వ చేశారో, అసలు రేషన్ బియ్యం అక్కడికి ఎవరు తీసుకొచ్చారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళపైన, బాధ్యులపైన ఎక్కడ కేసులు కూడా నమోదు చేయలేదు. మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఏమిటి, ఒక మంత్రి నేరుగా వెళ్ళి ఒక పోర్ట్లో బియ్యాన్ని సీజ్ చేస్తే మరి పోలీసులు కేసు కట్టకపోవడం ఏమిటి, ఏం జరుగుతూ ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేరుగా అక్కడికి వెళ్తే ఆయన కూడా అక్కడ చూశారు. రేషన్ బియ్యాన్ని అక్కడ పట్టుకున్నారు. అక్రమంగా తరలించేస్తున్నటువంటి రేషన్ బియ్యం, మరి ఆ మాఫియా ఆగడాలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ రకంగా సహకరిస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ తేటతెల్లమైనటువంటి పరిస్థితి. అయితే ఈ రేషన్ మాఫియాని కొనసాగించేందుకే, రేషన్ మాఫియా ద్వారా ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యం మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి విదేశాలకి అక్రమంగా తరలించేసేయాలి. మరి ఆ తరలించాలి అని అంటే పోర్ట్లో ఖచ్చితంగా అధికారులు ఉంటారు కదా, అధికారులు అడ్డుకుంటారు కదా, ఆ అడ్డంకులన్నీ కూడా ఇబ్బందిగా మారుతూ ఉంటాయి కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఆలోచన ఏమిటి అంటే, ఆయన కన్ను ఈ పోర్ట్ మీద పడింది. ఈ పోర్టే మన ఆధీనంలో ఉంటే మొత్తం అంతా కూడా మనం చెప్పినట్లే నడుస్తుంది, మనమే ఇక్కడ అధికారంలో ఉన్నాం, అధికారులంతా కూడా మన వాళ్లే ఉంటారు. కాబట్టి ఇష్టారీతిలో గడిచిన 5 ఏళ్ళు కూడా ఇదే చేశారు. అసలు ఎక్కడ అడ్డు అదుపు లేకుండా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అనేటువంటిది ఇక్కడి నుంచి విదేశాలకి తరలి వెళ్ళిపోయింది. మరి రేషన్ బియ్యాన్ని ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది. కోవిడ్ తర్వాత నుంచి కూడా చూస్తే మరి పేద ప్రజలకి ₹1 కూడా ఎందుకు, వాళ్ళకి ఉచితంగా బియ్యం ఇస్తే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1కి అందించాల్సినటువంటి పరిస్థితి. కానీ దాన్నంతా కూడా ఒక దళారీ వ్యవస్థని, ఒక మాఫియాని ఏర్పాటు చేసి మరి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్రమంగా తరలించేసినటువంటి పరిస్థితి అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అయితే ఈ రేషన్ బియ్యం మాఫియా కోసం అని చెప్పే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఈ ఏదైతే కనుక కాకినాడ పోర్ట్ని కావచ్చు, SEZని కూడా అందులో ఉన్నటువంటి వాటాలన్నీ బలవంతంగా రాయించేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది, ఇందులో పాత్రదారులు కూడా ఎవరు అంటే విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో డైరెక్టర్ అయినటువంటి శరత్ చంద్రారెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి కుమారుడైనటువంటి వై విక్రాంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కేసు నమోదుతో పాటుగా విచారణ కూడా ప్రారంభమైంది. అందులో భాగంగానే ఏదైతే ఈ ముగ్గురి పైన కేసులు నమోదు చేసినటువంటి APCID అధికారులు విజయసాయి రెడ్డి గారికి, ఆయన అల్లుడి సోదరుడైనటువంటి శరత్ చంద్రారెడ్డికి, అలాగే వై విక్రాంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి లుకౌట్ నోటీసులు అంటే అందరికీ తెలిసిందే, దేశం విడిచి బయటకి వెళ్ళకూడదు, ఎక్కడికైనా కూడా ఇప్పటికే వీళ్ళపైన కేసులు కట్టారు కాబట్టి వీళ్ళని విచారణ కోసం పిలిచి అరెస్టులు చేస్తారు అనేటువంటి సమాచారం ఎక్కడైనా లీక్ అయితే, లేదా ఆ భయాలతోటి వీళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు పారిపోయి మరి విచారణకు హాజరు కాకుండా మరి ఇందులో చేయాల్సిన తప్పులన్నీ చేసి తప్పించుకుపోదామని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లో మరి వీళ్ళ పాస్పోర్ట్ని చూసిన తర్వాత అక్కడ అడ్డుకుంటారు. మరి లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అడ్డుకోవడమే కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే గనక APCID విభాగం ఆ పోలీసులు ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి వాళ్ళకి సమాచారం అందిస్తారు. ఈ విధంగా పలానా వ్యక్తి పలానా ఎయిర్పోర్ట్కి వచ్చారు, ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఈ రకంగా ప్రయత్నిస్తే మేము అడ్డుకున్నాం అన్నటువంటి సమాచారం ఇస్తారు. వెంటనే APCID అధికారులు అక్కడికి వెళ్ళడం, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ కేసులో అయితే గనక ఖచ్చితంగా మరి KV రావు గారు ఆయన చేసినటువంటి ఫిర్యాదులో విజయసాయి రెడ్డి పేరు చెప్పారు. విజయసాయి రెడ్డి పైన ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చూస్తే విజయసాయి రెడ్డి పైన ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు, ఆయన పైన ఎక్కడ కేసు నమోదైనటువంటి దాఖలాలు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ చూడలేదు. అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ఆయన పేర్లు వచ్చినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ పైన వచ్చారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో పాటుగా బెయిల్ పైన ఉన్నప్పటికీ
మరి గడిచిన 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేరుగా విజయసాయిరెడ్డి పైన ఎక్కడా కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఎక్కడ ఏ అంశంలో కూడా విజయసాయిరెడ్డి నేరుగా ఉండి ఆయనపైనే ఒక ఫిర్యాదో ఆయనపైనే ఒక కేసు నమోదవడం అనేటువంటిది జరిగినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు ఏదైతే గనక కాకినాడ పోర్టు వ్యవహారం, కాకినాడ ఎస్సీజెడ్ వ్యవహారం ఉందో దాన్ని బలవంతంగా అరబిందో పేరు మీదకి బదిలీ చేయించుకున్నారు అనేటువంటి దాంట్లో పాత్రధారిగా మరి ఫోన్ చేసి కేవీ రావు గారిని విక్రాంత్ రెడ్డిని కలవాలి అని చెప్పింది విజయసాయిరెడ్డి అంటూ ఆయన ఫిర్యాదు చేయడం, మరి విజయసాయిరెడ్డి పైన కేసు నమోదయ్యి ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినటువంటి క్రమంలో ఏపీ సిఐడి అధికారులు అయితే గనక ఒకంత దూకుడు పెంచారనే చెప్పొచ్చు విచారణలో కూడా. ఎందుకంటే కేసు నమోదయ్యి 2 రోజులు అవుతుందో లేదో ఈలోపే లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పైన కూడా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేది కానీ లేదంటే ఆయన్ని విచారణకు పిలిచి మరి ఏదైతే జరిగినటువంటి ఈ బదలాయింపులు అంటే వాటాల బదలాయింపు ఏదైతే ఉందో అది వాస్తవం, మరి ఎవరి కోసం చేయించారు, అదేమి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద మనసుతోటి అరబిందోకి లేదంటే కనుక శరత్ చంద్రారెడ్డికి మేలు చేసేందుకు ఆయన ఏమైనా వాటాలు రాయించుకుంటాడా? అరే కన్న తల్లికి సొంత చెల్లికి ఏమీ చేయనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు కోసం అని చెప్పేసి అంత తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని అడ్డేస్తాడా? లేదు కదా. ఖచ్చితంగా ఆయనకి ఎంతో కొంత ఏదో విధంగా లబ్ధి చేకూరుతుందని చెప్పి మరి అందులో నిజంగానే కేవీ రావు గారు చెప్పినట్లుగా ఆ పోర్ట్లో ఉన్నటువంటి వాటాలు కూడా ఆయనకి నేరుగా వస్తే కొంత ఇబ్బందిగా మారుతుంది కాబట్టే విజయసాయిరెడ్డి అయితే మొదటి నుంచి తనకి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ అక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో భాగస్వామిగా ఉన్నాడు. A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి మరి ఆ భాగస్వామిగా ఉన్నాడు, అంత నమ్మకస్తుడు కాబట్టే కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి వాటాలు ఎస్సీజెడ్లో ఉన్నటువంటి వాటాలన్నింటినీ కూడా మరి అరబిందో పేరు మీదకి బదలాయింపు చేసుకుని తద్వారా ఏదైతే ఈ రేషన్ బియ్యం మాఫియా అనేటువంటిది కూడా కొనసాగించి ఉంటారు అనేటువంటి ఎన్నో ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ కేసులో అయితే గనక అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయిరెడ్డి మరి అతని అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డితో పాటుగా విక్రాంత్ రెడ్డిల పైన కూడా ఇప్పుడు ఏపీ సిఐడి అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మరి ఈ కేసులో అయితే మాత్రం ఖచ్చితంగా మరి విచారణ జరిగి మరి ఇప్పుడు ఏదైతే దూకుడుగా ఏపీ సిఐడి అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారో ఇదే దూకుడు కొనసాగితే మాత్రం మరి అనేక కేసులు ఇప్పుడు వరకు ఎక్కడ ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి వాదన మరి చాలా మంది నుంచి వినిపిస్తూ ఉంది. అరే మొన్నటికి మొన్న ఏదైతే అమెరికా కేసులో మరి సెకీకి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోళ్ల సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల వ్యవహారంలో 1750 కోట్లు మరి లంచం తీసుకున్నారని అమెరికాలో ఉన్నటువంటి FBI చెప్తేనే మరి ఎక్కడా కేసులు నమోదు చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ ఈ వ్యవహారంలో మాత్రం ఏపీ సిఐడి దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కేసు నమోదు చేయడం కాకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది అని అంటే ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఆ పరిణామాల్లో భాగంగానే విజయసాయిరెడ్డి మరి శరత్ చంద్రారెడ్డిలతో పాటుగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిలో కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు నెలకొనబోతా ఉన్నాయి అనేటువంటిది అయితే మాత్రం రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.